అందరికీ నమస్కారం అండి. 'కబీర్ కే దోహే' అవి చాలా ప్రసిద్ధి పొందినాయి. కబీర్ దాస్ గారి రచనలు అంటే పొయిటిక్ ఫామ్‌లో ఉంటాయి. ఇది మనం స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా మనం చదువుకున్నదే. ఇంకా నేను హిందీ రాష్ట్ర భాష ప్రవీణ్ చేసేటప్పుడు చాలా డీటెయిల్‌గా చదివాను ఇవన్నీ కూడాను. చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి భక్తి ప్రపంచంలో తీసుకెళ్ళిపోతాయి మననివి. అందుకని వీలున్నంత వరకు ఇవి ఒక్కసారి మీతో షేర్ చేసుకుందాము. కబీర్ దాస్ దోహే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అని అనుకుంటున్నాను. మొదటిది, మాలా ఫేరత్ జుగ్ భయా ఫిరాన మన్కా ఫేర్ కర్కా మన్కా డార్దే మన్కా మాలా ఫేర్. అర్థం ముందు హిందీలో చెప్పుకుందాం. లంబే समय तक हाथ में माला घुमाने से मन की भावना नहीं बदलती. कबीर कहते हैं कि हाथ की माला छोड़ो, मन की माला फेरना शुरू करो. ఆయన ఏమంటున్నాడంటే, చేతిలో జపమాల తిప్పుతూ ఉంటాం. కానీ దానివల్ల మన మనసులో భావాలు మాత్రం అవి ఎక్కడ కూడా మారవు. అంటే మనసు వేరేలాగా చరిస్తూ ఉంటుంది. అందుకని ఆయన మనకేమంటారంటే, చేతిలో మాల తిప్పటం ఆపేసి మనస్సు అనే మాలని దేవుడి వైపు తిప్పాలి అని అంటున్నాడు. అంటే భావం ముఖ్యం. మనం చేసే పని మీద మనకు మనసు లగ్నం లేకపోతే అది వేస్ట్ అని. నెక్స్ట్ దోహా, बुरा जो देखन मैं चला बुरा न मिलिया कोई जो मैं मन में खोजा సో मैं ही मिल गया. దీని అర్థం హిందీలో, जब मैं दुनिया में बुराई ढूंढने चला तो मुझे कुछ नहीं मिला, लेकिन जब मैं अपने मन में खोजा तो मुझे सारी बुराइयाँ खुद में ही मिल गई. ఇది ఇవాళ మనం ఉన్న సమాజంలో నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం ఇది. ఆయన చెడు చూద్దాము ఎక్కడుందా అని వెతకడానికి మొదలెట్టారట. ఎక్కడ ఆయనకు చెడు కనపడలేదు. చివరికి ఏమైందంటే, తన మనసు వైపు చూసేసరికి ఆయన మనసులోనే చెడంతా కనిపించిందట. అంటే నాకు నేనే చెడ్డవాడిని, ప్రపంచంలో నేను తప్ప నాకెవరూ చెడ్డవారు కనపడలేదు అని అంటున్నాడు. అంటే మనం కూడా మనలో లోపాలు సరిదిద్దుకుంటే, వేరే వాళ్ళలో లోపాలు ఎంచే ముందు మన లోపాలు మనం గమనించుకుని మనం దిద్దుకుంటే బాగుంటుంది. దీని భావం ఇది. అంటే ఎవరిలో కూడా చెడు చూడలేరు. అంటే మన మనసు మంచిదన్నమాట. మనకు అందరూ మంచిగానే కనిపిస్తూ ఉంటారు. ప్రతి వారిని అర్థం చేసుకుంటూ పోతే ప్రతి వాళ్ళు మంచివాళ్లే. అందుకని చివరికి చూస్తే లోపాలన్నీ మనలోనే ఉన్నాయని తేలిందంటాడు కబీర్ దాస్ గారు. గురువుల గారికి ఒక్కసారి మనం ప్రణామం చేసుకుంటూ ఈ వీడియో ముగించేద్దాం. ఇది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి అందరికీ. హిందీలోనూ తెలుగులోనూ కూడా ట్రాన్స్లేట్ చేసి చెప్పాం కాబట్టి చాలామందికి ఉపయోగపడుతుంది.